ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో రేపు పద్మ వనజీవి రామయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు ఉండబోతున్నాయి. వనజీవి రామయ్య పార్థివ దేహానికి పలువురు నివాళి అర్పించారు. వనజీవి రామయ్య మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, మాజీ సీఎం జగన్, పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామయ్య మృతి చెందారు. అనారోగ్యంతో కొంతకాలంగా వనజీవి రామయ్య బాధపడుతున్నారు. కోటికి పైగా మొక్కలు నాటి రామయ్య రికార్డు సృష్టించారు. 2017లో రామయ్యకు పద్మశ్రీ పురస్కారం లభించింది. వనజీవి రామయ్య అంత్యక్రియలు రేపు ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతున్నాయి. అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. చెప్పండి రజనీకాంత్. దుర్గా, ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన వనజీవి రామయ్య సుమారు కోటి మొక్కల వరకు నాటాడు. ఆయన ఇటీవల కాలంలో గడిచిన 3 రోజులుగా ఇంటి వద్దే ఉండి వృద్ధాప్యం పైబట్టడంతో కొంత అనారోగ్యం పరిస్థితి దాపరించడంతో ఆయన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి పూట 2 గంటల ప్రాంతంలో ఆయన మృతి చెందడం జరిగింది. ఆయన మృతికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తుమ్మల నాయకులు, మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరికొంతమంది ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ తో పాటు జనసేన, ప్రజా సంఘాల కూడా ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులంతా కూడా గ్రామంలో విషాద చేయాలనుకున్నారని చెప్పవచ్చు. సుమారు వనజీవి రామయ్యగా పేరు గాంచాడు. వనజీవి రామయ్య స్వగ్రామం ముత్తగూడెం గ్రామం కాగా ఆయన పంట పొలాలు పక్కన ఉన్న రెడ్డిపల్లిలో ఉంటుంది. ఆయన రెడ్డిపల్లికి సుమారు 45 సంవత్సరాల క్రితం అక్కడికి రావడం జరిగింది. అక్కడే ఆయన ప్రస్థానం వనజీవి రామయ్యగా పేరు గాంచడం జరిగింది. దాదాపు సుమారు ఇప్పటి వరకు 1 కోటి మొక్కలు పైగా నాటాడు. 1 కోటి మొక్కలు నాటడంతో ఆయనకి 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం కూడా అందించింది. దాంతో పాటుగా ఇప్పటి వరకు ఆయన చాలా రకరకాల ఆయన అవార్డులు కూడా ఎంపిక కావడం జరిగింది. తన 15వ ఏట ఖమ్మం జిల్లా కొనజర్ల మండలానికి సంబంధించిన తుమ్మలపల్లి గ్రామం జానమ్మతో ఆయనకు వివాహం జరిగింది. వీరికి ఈ 4 సంతానం కాక 3 కుమారులు, 1 కుమార్తె ఉంది. 2 కుమారులు ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందారు. చిన్న కుమారుడు కనకయ్య ఉన్నాడు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో వనజీవి రామయ్య అంత్యక్రియలు నిర్వహించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే ఆయనకి 2000 సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రామయ్య సేవలో గుర్తించి ఒక మోపెడి వాహనం బహుకరించింది. అప్పటి నుంచి 2000 సంవత్సరం నుంచి 2015-16 వరకు కూడా 1500 రూపాయల జీతభత్యాల కింద అతనికి నెలవారీ ఖర్చుల కింద అతనికి ప్రభుత్వం నుంచి నేరుగా గ్రాంట్ అందజేశారు. ఆ తర్వాత మొక్కలు పెంపకంపై ఆయన విస్తృత ప్రచారం నిర్వహించడం కాకుండా విస్తృత ప్రచారం నిర్వహించారు. 2005 సంవత్సరంలో సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డు కూడా గెలుస్తున్న వనమిత్ర అవార్డు కూడా ఆయనకి వరించిందని చెప్పవచ్చు. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకి డాక్టరేట్ ఇచ్చి గౌరవ పురస్కారాన్ని కూడా ఇచ్చిందని చెప్పవచ్చు. 1995 సంవత్సరంలో భారత ప్రభుత్వం నుంచి వనసేవ అవార్డు, ఆ తర్వాత రోటరీ క్లబ్ వాళ్ళు కూడా వీరికి వనజీవి రామయ్యకు అవార్డు ప్రదానం చేసిన సందర్భం అయితే చూడవచ్చు. వనజీవి రామయ్య సుమారు 1 కోటి మొక్కలకు పైగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వివిధ ప్రధాన రహదారులపై ఇటు మైబాద్ రోడ్లో పల్లెగూడెం నుంచి జలగం నగర్ వరకు ఉన్న 16 కిలోమీటర్ల రహదారిపై మైబాద్ ప్రధాన రహదారిపై మాత్రం ఇరువైపులా భారీ వృక్షాలను కూడా నాటి ఆయన ప్రజలకు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు. ఇప్పటికే ఈ రోజు రాత్రి ఆయన అనారోగ్యం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందడం, ఆయన మృతికి ప్రభుత్వం కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రభుత్వ లాంఛనాలతో రెడ్డిపల్లి గ్రామంలో శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు కూడా జరగనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దుర్గా. థాంక్యూ రజనీకాంత్.